నువ్వే భలే ముద్దొచ్చి మూడు తెప్పించేలా ఉన్నావే కీర్తి. ఇప్పుడు ఆ వైజయంతిని ఒక పట్టు పడతాను. చూడ్డానికి పిట్టెలా ఉంది కాని చాలా గట్టిదే. అసలు ఇది కిడ్నాప్ చేయడం వెనక లాజిక్ ఏంటో జాగ్రత్తగా తెలుసుకుంటే ఆ వైజయంతిని ఇంకొంచెం బాగా ఆడించొచ్చు. మేడం గారు ఓన్లీ ఇంగ్లీష్ నావెల్సే రీడింగ్ అన్నమాట. గంగాధర్ కిడ్నాప్ డ్రామా ఎటు తిరిగి నా పికకు చుట్టుకుందేంటి? ఈ కీర్తి ఎవరో గాని గొప్ప మెలో డ్రామా ప్లే చేసింది. నాకు పెట్టాల్సిన టార్గెట్ పెట్టి నీటిగా మంచిదాన్లా గంగాధర్ దొరికినట్టుగా బిల్డప్ ఇచ్చి వాణ్ణి తీసుకొచ్చి అప్పగించేసి నా లూప్ హోల్స్ ని గుప్పట్లో పెట్టుకుని నన్నాడిస్తుందేంటి? నిజంగానే ఆ కీర్తి దగ్గర గంగాధర్ని నేనే కిడ్నాప్ చేశానన్న మ్యాటర్ తాలూకా ఎవిడెన్స్ ఉందా, లేకపోతే ఫేక్ డ్రామా ఆడుతుందా? ఏదైనా దీంతో జాగ్రత్తగా డీల్ చేసి దీన్ని వదిలించుకుని సొల్యూషన్ ఆలోచించాలి. కీర్తి, ఏంటిది? ఇది నవల్, ఇది బెడ్. బెడ్ మీద నేను, నా బెడ్ మీద నువ్వేంటి ఇలా పడుకుని? కూల్ బేబీ కూల్. ఇప్పుడు ఇది నీ బెడ్ కాదు, మనది. ఎందుకంటే నువ్వు నా మ్యాటర్ సెటిల్ చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లాన్ని తీసుకొచ్చేసింది ఇదేం పీకుతుందిలే అనుకుంటున్నావా? అదే నా స్ట్రాటజీ. ఆ
గంగాధర్కి పాల ఖర్చు నీళ్ల ఖర్చు కాకుండా పొరపాటున వాడు సిక్కైతే పడాల్సిన టెన్షను ఇవేవీ లేకుండా వాణ్ణి అప్పగించేశాను. కానీ ఇంట్లోంచి గంగాధర్ని తప్పించి నువ్వు నీ ఫ్రెండ్కి ఫోన్ చేసిన మ్యాటర్ భద్రంగా రికార్డ్ అయ్యే ఉంది. అలాగే నీతో గంగాధర్ నాకు కనబడట్లేదు అని నీకు చెప్పి వాణ్ణి నా దగ్గరికి తీసుకొచ్చిన నీ ఫ్రెండ్ కూడా నా కంట్రోల్లోనే ఉంది. సో నీకు నో వే టు ఎస్కేప్. నేను అడిగిన అమౌంట్ నాకు ఇవ్వాల్సిందే. అంతవరకు నన్ను బేర్ చేయక తప్పదు. అదేం చిన్న అమౌంట్ కాదు కదా నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేయడానికి. అందుకే కొద్ది కొద్దిగా ఇవ్వమ్మా. నీకు ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ ఇస్తున్నాను. ఏదైనా నువ్విలా నా రూమ్లో నా బెడ్ పైన పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. ఓహో, నువ్వు నీ మొగుడితో ఎంజాయ్ చేయడానికి నేను అడ్డొస్తున్నానా? అరే, నేనంతగా అబ్జర్వ్ చేయలేదు. పాల గ్లాసుతో శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చావా? ప్రతి రాత్రి వసంత రాత్రి అన్నమాట. సో రొమాంటిక్. కీర్తి, హోల్డ్ యువర్ టంగ్. కొంచెం చోటిస్తే నెత్తికెక్కి కూర్చుంటున్నావు. నేను టంగ్ హోల్డ్ చేయడం కాదు, నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి. ఈ పాలన ఎలా వదల్లేదు? నాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నీ మొగుడు చైతన్యను కూడా వదలను. ఏం చేయాలి ఇప్పుడు? ఈ కీర్తిని ఎలా వదిలించుకోవాలి? ఇది నా కార్డు, నా నెంబర్ బ్యాక్ సైడ్ ఉంది. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. హలో హలో వికాస్, నేను వైజయంతి మాట్లాడుతున్నాను. చెప్పు వైజయంతి, ఏం సంగతి? నేను ఒక ప్రాబ్లంలో పడ్డాను వికాస్. ఆ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయాలి. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఈ వికాస్ పని. చెప్పు. కీర్తి అనే ఒక అమ్మాయితో ప్రాబ్లం వచ్చింది వికాస్. కీర్తియా? కీర్తి ఎవరు? వికాస్ ఎవరు వైజయంతి?
అది ఆ, అది తాతయ్య, ఆకాష్ అని నా యూఎస్ ఫ్రెండ్. కీర్తి అని అక్కడ ఉన్న వేరే అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందంటేను ఫోన్ చేసి చెప్తున్నాను. ఏమిటో ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేకపోతున్నాం. కోయిదొరా, ఇదేంటి? నేనిక్కడ అమ్మవారి వేప చెట్టు దగ్గర ఉన్నానండి. అమ్మ, నాన్న, తాతయ్య, శర్వాణి, రేణుక వీళ్ళంతా ఏరి? ఆ దుర్మార్గుడు వికాస్ చచ్చాడా? అమృత కోనా, నిన్ను నువ్వు తెలుసుకున్నావా కోనా? అమ్మ నిన్ను ఇక్కడికి పిలిపించిన పని నెరవేరిందా కోనా? ఆ దుర్గమ్మ తల్లి నీ గతాన్ని నీకు గుర్తు చేసిందా కోనా? అర్చన, నువ్వు నిజంగానే మెమరీ లాస్ నుంచి రికవర్ అయ్యావా? పింకే కోనా, ఆ అమ్మ అర్చన కాదు, అమృత. చందమామకి గ్రహణం పట్టినట్టు కొన్నాళ్ళు అర్చనగా మీ దగ్గరకొచ్చింది. ఈ బొబ్బర్లంకే అమృత కోన పుట్టిన గడ్డ. పింకీ, కోయిదొర చెప్పినట్టు నేను అర్చనని కాదు, అమృతని. అదేంటర్చన, నువ్వు అమృతవనంటావు? అశోక్ వర్మ గారింట్లో నా ఫ్రెండ్ అర్చనగా ఉన్నది నువ్వే కదా? నేనే, కానీ నేను అర్చనని కాను. ఆ నిజం
నేను బాంబ్ బ్లాస్ట్ లో కోల్పోయిన నా గతం ఇదిగో అమ్మవారి దయ వల్ల కోయిదొర పట్టుదల వల్ల నేను తెలుసుకోగలిగాను. అంటే అమృత వారపత్రికలోని ప్రారంభమైన అమృత కథ నీదేనన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అమృత. అవును, ఆ కథ నాదే. అమృతనైనా నాకు ఈ బొబ్బర్లంకతో విడితీయ రాని అనుబంధం ఉంది. తీపి జ్ఞాపకాలు, చేతు నిజాలు. చివరికి నేను మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన భయంకరమైన సంఘటనలు ఇక్కడ జరిగాయి. నా వాళ్ళందరూ ఈ బొబ్బర్లంకలోనే ఉన్నారు. ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల నువ్వు అమృతం అన్న గతాన్ని, నిజాన్ని తెలుసుకున్నావు. పదకునా, నీ వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు లేవన్న నిజాన్ని మీ శివరామరాజు తాతయ్య ఇప్పటికే నమ్మలేకపోతున్నాడు కూనా. వనవాసం వెళ్ళిన సీతమ్మ తల్లిలా మా సీతమ్మ తల్లి అమృత మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిందని బొబ్బర్లంక ఊరంతా ఇప్పటికీ కన్నీరు పెడుతుంది కూనా. బ్రతుకున్నావని తెలిస్తే నీ వాళ్ళందరూ సంతోషిస్తారు. నిన్ను చూస్తే బొబ్బర్లంకలో ఆనందంతో పండుగ చేసుకుంటారు కూనా. సీతారాముల కళ్యాణం మళ్ళీ చేస్తారు. పదకూనా, రా వెళ్దాం పదకూనా.